గ్రౌండ్ చూపిస్తే అలాగా ఈ వీడియోలో చూపించేస్తాను రండి. we will go to ground from this side. ఇది మా బ్లాక్ సైడ్ అన్నమాట. రండి చూపిస్తా. ఇక్కడ చాలా మంది అయితే చెట్లు పెంచుతూ ఉంటారు. ఎందుకంటే ఇది విఐపి కాలనీ కదా, చూసారు కదా, ఈ చెయ్య చెట్టు, ఇది చెట్టు బత్తక చెట్టు అనమాట. ఇది కమ్ వి విల్ షో. ఇక్కడ మన తెలుగు వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు. ఈ సైడ్ అన్నారు రండి. ఫస్ట్ చిన్న గ్రౌండ్ చూపిస్తా, తర్వాత పెద్ద గ్రౌండ్ చూపిస్తాను. చూసారు కదా, ఇది మొత్తం కాలనీ అనమాట. మొత్తం కాలనీ ఇది. ఇది వచ్చేసి విఐపి కాలనీ కాబట్టి ఇది చిన్న గ్రౌండ్ అనమాట. ఇది చిన్న గ్రౌండ్ అనమాట. ఇది చిన్న గ్రౌండ్ చూపిస్తాను రండి. ఇదిగోండి, దిస్ ఈస్ చిన్న గ్రౌండ్. అంటే ఢిల్లీలో ఇదే, మా కాలనీలో ఇదే చిన్న గ్రౌండ్. చూసారు, ఇది మొత్తం చిన్న గ్రౌండ్ అనమాట. ఇదండి ఈ సైడ్ మొత్తం చిన్న క్రికెట్ కూడా ఆడుకోవచ్చు. ఈ సైడ్ మొత్తం ఎక్సర్సైజ్ చేసుకోవటానికి ఉన్నాయి. ఎక్సర్సైజ్ చేసుకోవటానికి ఇవన్నీ ఉండి. చూసారు కదా, ఈ బాస్కెట్ బాల్ ఇప్పుడిప్పుడే కడతనట్టున్నారు. అంటే నేను వచ్చి 1 వీక్ 2 వీక్స్ అవుతుంది. ఇక్కడ ఇప్పుడిప్పుడే కడతనే ఉన్నారు. ఇదే ఈ గ్రౌండ్ గురించి చిన్న. ఓకే, మేము పెద్ద గ్రౌండ్ అయితే చూపిస్తాను రండి. పెద్ద గ్రౌండ్ ఇది పెద్ద గ్రౌండ్. ఇది మొత్తం చూసారు కదా కాలనీ. నేను ఎటు తిరిగితే అదటే తిరిగి. ఓకే, కమ్ ఐ విల్ షో. ఇది అనమాట పెద్ద గ్రౌండ్. ఇది పెద్ద గ్రౌండ్ అనమాట. ఇది పెద్ద గ్రౌండ్. ఇక్కడ మనం రోజు ఎక్సర్సైజ్ అయితే చేసుకోవచ్చు. రండి ఒక్కో దాని గురించి చెప్తాను. ఇది వచ్చేసి మనకి దీనికైతే పనికి వచ్చింది అనమాట. ఇది సెకండ్ వన్. దిస్ ఈస్ ఫర్ లెగ్స్ అనమాట. ఐ విల్ షో అట్ లెగ్స్. ఇది లెగ్స్ గురించి అనమాట. థర్డ్ వన్ ఇది అనమాట. ఇది దేనికంటే ఇంకా తెలిసిందే అందరికి. దేనికంటే కాళ్ళ కోసం. ఇది కూడా చేతులు స్ట్రెచబుల్, కాళ్ళు స్ట్రెచబుల్ అనమాట. ఇది రండి ఇంకోటి చూపిస్తాను. చాలా మంది చిన్నపిల్లలకి కారు అంటే చాలా ఇష్టం కదా. ఇప్పుడు ఆ కారే ఈ కారు అంటే తాడుకోవచ్చు మనం. ఇది ఎందుకో మరి. ఇదనమాట ఇది కారు గురించి. నెక్స్ట్ ఇది కూడా లెగ్స్ గురించే, కాకపోతే ఇది వేరే టైప్. దానిలాగా స్ట్రైట్ కాదు, ఇది లైక్ సైక్లింగ్ టైప్. అది ఇంకోటి కూడా ఉంది సైక్లింగ్ టైప్. ఇది దీని గురించి. నెక్స్ట్ వచ్చేసి దేనికంటే కట్. నెక్స్ట్ మనకందరికి ఫేవరెట్ క్రికెట్. అంటే క్రికెట్ మనం బాక్స్లో ఆడతాం. అంటే గ్రౌండ్ లేని వాళ్ళకైతే బాక్స్లో చాలా ఇంపార్టెంట్. ఇదిగోండి బాక్స్ క్రికెట్ అనమాట. ఇది అంటే నెట్లు కట్టేసి ఇది బాక్స్ క్రికెట్ అంటారు. ఇక్కడ అదే టెక్నాలజీ. నెట్ కట్టేసి ఇక్కడ బాక్స్ క్రికెట్ అంటారు. చూసారు కదా, ఇక్కడైతే మేము సాయంత్రం పూట ప్రతిరోజు ఆడుకుంటాం ఇక్కడ. ఇదే దీని స్పెషాలిటీ. అంటే మనం ఎటు కొట్టినా బాల్ అసలు ఎటు బాల్ ప్రశాంతంగా ఆడుకోవచ్చు. మన బాల్ పోయి దానికి భయమే ఉండదు. అది ఇక్కడ ఉన్న ఇంపార్టెంట్. రండి అటు నుంచి చూపిస్తూ ఉంటాను. అక్కడ ఏదో అదొకటి కట్టారు కదా.
ఇదిగోండి చెప్పాగా ఇంకోటి కట్టినట్టున్నారు. ఇది సైక్లింగ్ సంబంధించింది. ఇది వచ్చినప్పుడు లేదు కదా, అదిగోండి ఇది సైక్లింగ్ సంబంధించింది అనమాట. నేను వచ్చినప్పుడు నేను ఇక్కడికి లేదు. ఈ సైడ్ ఎలా అవ్వచ్చు ఎలా అనమాట. ఇప్పుడు మనం కాలనీ బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్దాం. అక్కడ చూపిస్తాను రండి. ఇక్కడ పొద్దున్నే వచ్చి మొహం కడుక్కుంటా అంటే 5కి 4కి వచ్చి వాకింగ్ చేస్తా ఉంటే చాలా పీస్ఫుల్గా అయితే ఉండిద్ది. చాలా పీస్ఫుల్గా ఉండిద్ది. ఎందుకంటే అసలు పొద్దున్న గొడవ ఉండదు. ఆ పిచ్చుకల సౌండ్, ఆ బర్డ్స్ సౌండ్, ఆ నేచర్ అవన్నీ ఫీల్ అవుతూ ఉంటాం మనం. ఇట్ మే యూస్ సో మెనీ టైమ్స్. మన మైండ్కి చాలా ప్లెజెంట్గా అయితే ఉంటుంది. దాన్ని వెనకాల నుంచి వెళ్ళి చూపిస్తాను నేను. ఇది మొత్తం ఇక్కడ క్రికెట్ ఆడుకోవడం. మేము సాయంత్రం పూట ఎడకొచ్చి ఇదిగో మేము సాయంత్రం పూట ఎడకొచ్చి చెట్టు నీడ సాయంత్రం పూట ఎడకొచ్చి మేము మొత్తం ఆడుకుంటా ఉంటాము. సాయంత్రం పూట ఎడకొచ్చి మొత్తం ఆడుకుంటా అంటే ఫుట్బాల్, క్రికెట్ అన్ని ఆడుకుంటా ఉంటాము. ఇప్పుడు పాత మీద నుంచి వెళ్ళారండి. మార్నింగ్ చాలా మంది వచ్చేసి ఇక్కడ వాకింగ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు టైం 10 అయినట్టుంది. 10 అయిందా? 10 అయింది. చూసాను రండి. ఇలా నడుచుకుంటూ వెళ్తే పొద్దున్నే సూపర్ ఉండిద్ది గాయ్స్. నిజంగా ఢిల్లీలో ఎండ చాలా ఎక్కువ, కాకపోతే పొద్దున్నే వచ్చామంటే చాలా ప్లెజెంట్గా అయితే ఉండిద్ది. అది ఢిల్లీలో ఉన్న స్పెషల్. దాన్ని ఇంకా చూపిస్తాను. This is the park of New Delhi. అసలు పొద్దున్న ఇంత పొద్దున సరే నడుస్తుంటే ఉంది గాయస్ ఇక్కడ. సూపర్ గాయస్. మనం ఇవాళ ఒక స్టార్టా ఇవాళ మనం గది నుంచి చేద్దామా? ఈ పోల్ దాటి వెళ్దామా? వెళ్దామా? వెళ్దాం. ఎట్రా ఈ రాడ్లు ఉంటే అలాగే జాగ్రత్త రావాలి. ఇక్కడ కొద్ది మిస్టేక్ అయితే దిగిపోతాయి. చాలా జాగ్రత్త. ఇక్కడ చాలా మంది ఆడుకుంటా ఉంటారు. పిల్లలు ఇక్కడ కూడా ఆడుకుంటా ఉంటారు. చూసారు కదా మామిడికాయ చెట్టు. మామిడికాయ చెట్టు అనమాట. అది నేను చాలా సార్లు తీయడానికి ట్రై చేశాను కానీ కుదరలేదు. అదే టెక్నాలజీ. ఇందులో గ్యాస్ ఇది మా ఇంటికి షార్ట్ కట్ అనమాట. చూపిస్తాను రండి. దిస్ ఇస్ ద షార్ట్ కట్ ఆఫ్ మై హౌస్. అంటే ఇంకా రీస్టోర్ చేస్తా ఉన్నాడు అనమాట. ఇక్కడ చూడండి ఈ సందులో కూడా ఎంత ప్లెజెంట్గా ఉందో. క్రాష్ అది దెయ్యాల ఇల్లు అనమాట. చూసారు కదా, దెయ్యాల ఇల్లు మాట. అంటే అరంటే అంటారు. మరి కాలనీలో ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు అనమాట. అది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు. రండి అలా ఇంటికి. మరి నేను వచ్చిన కొత్తలో అయితే చెప్పారు. నేను అక్టోబర్లో ఒకసారి వచ్చాను. అంటే ఈ అక్టోబర్ 2024లో వచ్చినప్పుడు చెప్పాడు మా అన్నయ్య అక్కడ అది దెయ్యాలు ఉంటాయని. అంటే మీరు ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు. రండి. మా అన్నయ్య ఏమంటాడు, హీఈస్ మై బ్రదర్ పచ్చల రోహిత్. హీఈస్ మై బ్రదర్. హిస్ నేమ్ ఆల్సో రోహిత్ ఓన్లీ. రండి, వి విల్ గో టు హౌస్. ఇక్కడ ఢిల్లీలో బైక్స్ కన్నా కార్స్ చాలా ఎక్కువ. ఎందుకంటే ఇది ఢిల్లీ కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ అందుకే చాలా ఎక్కువ ఉన్నట్టుంది. మరి ఇది మన ఇంటికి ఎదురు ఉన్నది మన ఇల్లు. అది ఇక్కడ కుక్కుందా కట్ గాయ. నాకు కుక్కలంటే చాలా భయం. అడ్వెంచర్ చేద్దాం మళ్ళీ. కుక్క సైలెంట్ గాయ. నాకు కుక్కలంటే చాలా భయం. 2 కుక్కలు ఉన్నాయి. కరితే ఈ
కాలనీలో అదిగో రెగ్గా చెట్టు అనుకుంటుంది, రెగ్గా చెట్టు కల్లేరా. కమ్ గైస్, వి విల్ గో టు అవర్ హౌస్. మీకు హౌస్ టూర్ కూడా నెక్స్ట్ వీడియో అయితే చూపిస్తాను. హౌస్ టూర్ జస్ట్ చిన్న రూమ్ టైప్ లో ఉండిద్ది, అది కూడా చూపించేస్తాను మీకు. అంటే ఈ వీడియో కాదు, నెక్స్ట్ వీడియో. ఈ వీడియో బాగా లెంత్ అయిపోయినట్టుంది. నెక్స్ట్ వీడియో అయితే చూపిస్తాను. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అంటిల్ దెన్ బై బాయ్.